హాయ్ రా! ఏంటి ఇలా వచ్చావు? మ్యామ్ రేపు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది మ్యామ్. పీరియడ్ పోస్ట్‌పోన్ అవ్వడానికి టాబ్లెట్ ఏమైనా రాస్తారా మ్యామ్? మొన్ననే గదా తిరుపతి అని పోస్ట్‌పోన్‌మెంట్ అన్నావు. మళ్ళీ ఫ్రెండ్ మ్యారేజ్ అంటున్నావు. పోస్ట్‌పోన్‌మెంట్ టాబ్లెట్స్ అంత ఫ్రీక్వెంట్‌గా వాడకూడదమ్మా. మై క్లోజెస్ట్ ఫ్రెండ్ మేడం. అవునా? సరే అయితే. నీది ఎప్పుడు పీరియడ్ రావాల్సిన డేట్ ఎప్పుడో చెప్పు? రేపే మేడం. రేపా? రేపటికి రేపంటే పోస్ట్‌పోన్‌మెంట్ ఎలా అవుతుందిరా? కనీసం ఒక 3-4 డేస్ ముందన్నా చెప్తే పోస్ట్‌పోన్ చేయడానికి వీలవుతుంది. సో, అంతేగాని సడెన్‌గా అప్పటికప్పుడు వేసుకుంటే పోస్ట్‌పోన్‌మెంట్ అనేది పాసిబుల్ కాదమ్మా. మ్యామ్ మా సిస్టర్‌కి పీరియడ్ రావడానికి ఇంకా 4 డేస్ ఉంది మ్యామ్. ఓకే. యూజ్ చేయొచ్చా మేడం? తను వాడొచ్చు. ఎందుకంటే తనకి అట్‌లీస్ట్ ఒక 3-4 డేస్ ముందు స్టార్ట్ చేస్తే మనం పోస్ట్‌పోన్‌మెంట్ కోసం మెడిసిన్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అవును మ్యామ్. మ్యామ్ అయితే మా సిస్టర్ ఇంకో 10 డేస్ కూడా పోస్ట్‌పోన్ కావాలంటుంది మేడం. 10 డేస్ వరకు వాడొచ్చు. కాకపోతే ఏంటంటే ముందు అన్నీ చూసుకోవాలి. బీపీ లాంటివి ఏమన్నా ఉన్నాయా? మైగ్రేన్ లాంటి కంప్లెయింట్స్ ఏమన్నా ఉన్నాయా? సో, కొన్ని బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయి. సో, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా అనేది హిస్టరీ తీసుకున్న తర్వాత ఒకవేళ అలాంటి కంప్లెయింట్స్ ఏం లేవు అంటేనే సేఫ్‌గా 2 వారాల వరకు కూడా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. బట్ మనంతట మనం వేసుకోకూడదవి. సో, మీరు కంపల్సరీ సిస్టర్‌ని ఒకసారి తీసుకొస్తే చెక్ చేసి చూసి వాడొచ్చో లేదో చెప్తాం. మీ అంతట మీరు సొంతంగా టాబ్లెట్స్ అనేవి 14 డేస్ అని అలాగా ప్రొలాంగ్డ్ పీరియడ్స్ అనేవి వాడకూడదనమాట. మ్యామ్ టాబ్లెట్స్ వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? సో, ఇవన్నీ కూడా హార్మోన్ టాబ్లెట్స్ కదా! సో, రోజు కూడా ఒక ప్రాపర్ టైంకి వేసుకోవాలనమాట. అంటే ఒకరోజు ముందు, ఒకరోజు తర్వాత అట్లా కాకుండా ప్రతిరోజు ఒక స్పెసిఫిక్ టైంకి ఏసుకోవాలి. అండ్ థట్ టూ ఏంటంటే ఈ టాబ్లెట్స్ ఏసుకునేటప్పుడు ఫుడ్ ఏదన్నా తీసుకొని వేసుకుంటే ఈ టాబ్లెట్స్ వల్ల వచ్చే వికారం గాని అలాంటివి కూడా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, కంపల్సరీ ఎవ్రీ డే వేసుకోవాలి. అండ్ థట్ టూ సేమ్ టైమ్ అనమాట. మిస్ అవ్వకుండా వేసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా మ్యామ్? జనరల్‌గా పోస్ట్‌పోన్‌మెంట్‌కి మనం టాబ్లెట్స్ అనేవి ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఇస్తాం గదా! సో, నార్మల్‌గా ప్రొజెస్ట్రాన్ హార్మోన్‌కుండే ఎఫెక్ట్స్ ఏమైతే ఉంటాయో, అవి కొంచెం ఎక్కువగా కనపడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పింపుల్స్ రావడం గానీ, లేకపోతే మూడ్ స్వింగ్స్ రావచ్చు. ఒక్కోసారి బ్రెస్ట్ హెవీనెస్ కానీ, బ్రెస్ట్ టెండర్‌నెస్ ఉండొచ్చు. కొన్నిసార్లు ఏంటంటే బాడీలో వాటర్ అది రిటైన్ అయిపోతూ ఉంటుందనమాట. సో, కాళ్ళు వాపులు రావటము, అట్లా కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ టాబ్లెట్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే మీరు సాల్ట్ అనేది కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవటము, ఆయిలీ ఫుడ్స్, స్వీట్స్ లాంటివి అవాయిడ్ చేయటము, అలాగే బాగా వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యామ్ టాబ్లెట్ వాడాక మళ్ళీ పీరియడ్ ఎప్పుడొస్తది మ్యామ్? టాబ్లెట్స్ యూజువల్‌గా ఆపేసిన తర్వాత 2 డేస్ నుంచి 2 వీక్స్ అంటే 2 వారాల్లోపు ఏదో ఒక డేట్‌లో పీరియడ్ వచ్చేస్తది. పలానా డేట్ అని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం గానీ, బట్ 2 వారాల్లోపు ఏదో ఒక డేట్‌లో అయితే పీరియడ్ వచ్చేస్తూ ఉంటది. యూజ్ చేసాక కూడా 2 వీక్స్ అయినా కూడా రాకపోతే ఏం చేయాలి మ్యామ్? కొన్నిసార్లు హార్మోన్స్ అనేవి బేస్ లెవెల్‌కి రావడానికి కొంత టైం ఎక్కువ తీసుకోవచ్చు. అందువల్ల కంగారు పడక్కర్లేదు. బట్ మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి, సో, ఎందువల్ల డిలే అయిందనేది చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ మ్యారీడ్ వుమెన్ అనుకో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఏమన్నానా అనేది రూల్ ఔట్ చేసుకోవాలి. మ్యామ్ పీరియడ్ లేట్‌గా రావడానికి టాబ్లెట్ యూజ్ చేస్తే మంచిది కాదన్నారు కదా మ్యామ్. అవును. అయితే ముందుగా పీరియడ్ రావడానికి టాబ్లెట్స్ ఏమి యూజ్ చేయొచ్చా మ్యామ్? ముందుగా పీరియడ్ రావడానికంటే ప్రీపోన్‌మెంట్‌కా? సో, అది ఇంకా డేంజరస్ కదరా! ఎందుకంటే ప్రీపోన్‌మెంట్‌కి మనం యూజువల్‌గా ఏం చేయాలి? ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఈ 2 రకాల హార్మోన్స్ ఉన్న టాబ్లెట్స్‌ని సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ప్రీపోన్‌మెంట్ కోసం వాడేటప్పుడు మెడిసిన్స్‌ని కంపల్సరీ మనం పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుండి స్టార్ట్ చేయాలి. అలాగే కొన్ని రోజుల వరకు వాడి స్టాప్ చేసేస్తూ ఉంటాం. సో, ఖచ్చితంగా ఏంటంటే ఇవి ఓవ్యులేషన్ ప్రాసెస్ తోటి ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఎగ్ అనేది రిలీజ్ కాలేదనుకో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందుగా పీరియడ్ రావడానికి మెడిసిన్ వాడటం కన్నా కూడా పోస్ట్‌పోన్‌మెంట్ మెడిసిన్సే కొంతవరకు సేఫ్ అనమాట. పోస్ట్‌పోన్‌మెంట్ చేసుకోవడం అనేది సేఫ్ అన్నాం కదా! అని ప్రతి చిన్న విషయానికి అంటే చూసావా? మీ ఫ్రెండ్ బర్త్‌డే అని, మీ ఫ్రెండ్ పెళ్ళని, వాళ్ళింట్లో గృహప్రవేశం అని, సో, ఇట్లాంటి వాటిని ప్రతి చిన్న చిన్న విషయాలకి మెడిసిన్స్ యూజ్ చేయకూడదు. ఏదన్నా పర్టిక్యులర్ సో, నీకేదైనా ఆస్పీషియస్ అకేషన్ అనుకుంటే ఎప్పుడైనా ఒకసారి యూజ్ చేయొచ్చమ్మా. అంతేగాని ప్రతి చిన్న విషయానికి పోస్ట్‌పోన్‌మెంట్ కోసం మెడిసిన్స్ అనేవి వాడకూడదు.